డీటెయిల్స్ చూద్దాం. గాంధీ భవన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మహిళా బిల్లు విషయంలో బీజేపీ అలసత్వం వహిస్తుందని నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. అయితే మహిళా కాంగ్రెస్ నేతలు గేటు దాటి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తింది. పోలీసులకు మహిళా నేతలకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. బారికేడ్లు ఎక్కి వెళ్లేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో గాంధీ భవన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తంగా మహిళా బిల్లు విషయంపై బీజేపీ అలసత్వంపై కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ అలసత్వం వహిస్తుంది అంటూ కూడా జాతీయ మహిళా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం దానిలో భాగంగానే ప్రస్తుతం గాంధీ భవన్ నుంచి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా నేతలంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా గాంధీ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి మహిళా నేతలందరినీ కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి అలసత్వం వహిస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా దేశంలో మహిళల పైన తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. దాంట్లో ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి అంశంలో దాడుల విషయంలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలే ఉంటున్నారంటూ కూడా కాంగ్రెస్ మహిళా నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలంటూ కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు గాంధీ భవన్ మెట్ల మీద వీరంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు అక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో వీరంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ పోలీసులు భారీగా అడ్డుకొని వీరందరినీ కూడా నియంత్రించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా మహిళా నేతలంతా కూడా గాంధీ భవన్ మెట్ల పైన వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ప్రస్తుతం గాంధీ భవన్ మెట్ల పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా మహిళా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో మహిళా బిల్లుకి సంబంధించి చట్టబద్ధత కల్పించాలి, మహిళలకి 30% రిజర్వేషన్ ఇవ్వాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈరోజు 33% రిజర్వేషన్ బిల్లు పెడుతూనే మా చెవులో పువ్వు పెట్టడం జరిగింది. బిల్లు పాస్ అయింది కానీ ఇంప్లిమెంటేషన్కి నోచుకోలేదు. మోదీకి చిత్తశుద్ధి లేదు. ఎప్పుడు హామీలు ఇస్తారు, అమలు చేయని హామీలు ఆగమేఘాల మీద ఈ బిల్లు పెట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా వంచడానికే అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపిస్తున్నాడు మోదీ. కాబట్టి ఇదే కాకుండా మహాలక్ష్మి యోజన కింద మహిళలందరికీ కూడా 8,500 డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఓబీసీ చెల్లెళ్లకు కూడా సత్వర న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మాకు రక్షణ అనేది కరువైపోయింది మోదీ ప్రభుత్వంలో. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలే కాకుండా ప్రతి ఒక్క ధరలు పెరిగిపోయి జీఎస్టీ తోటి నడ్డి విరుస్తూ ఈరోజు మా చెవులో పూలు పెట్టి 33% రిజర్వేషన్ బిల్ ఏదైతే పాస్ చేసిందో సత్వరమే ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్లో మంచి అమెండ్మెంట్స్ రావాలి. ఈరోజు మా పిల్లలు సురక్షితంగా లేరు. ప్రతి దగ్గర రేపులు కిడ్నాపులు చేసేవారు ఎవరో కాదు, బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా లేకుండా మోదీ మౌనం ఎందుకు కూర్చున్నాడు అని చెప్పేసి మా ప్రశ్న. మౌనం వీడాలి, మాట్లాడాలి.
పార్లమెంట్లో అమెండ్మెంట్స్ తేవాలి. ఈరోజు ఇక్కడ ఉన్న 8 ఎంపీలు మౌనంగా ఎందుకు కూర్చుండ్రు? వాళ్ళకి పదవులు తప్పిస్తే మహిళల భవిష్యత్తు గురించి చిత్తశుద్ధి లేదా అని అడుగుతున్నాం మేము. కాబట్టి ఈరోజు ముట్టడికి బయలుదేరిన వాళ్ళని ఆపిండు. రేపు పొద్దున ఖచ్చితంగా ఈ ఎంపీలు ఎక్కడ తిరిగినా వాళ్ళని ముట్టడి చేస్తాం. మా మహిళల కోసం మాట్లాడకపోతే 51% ఉన్న ఓటు బ్యాంకు ఈరోజు బొంగులో కలిపేస్తాం, ముట్టడి చేస్తాం. ఈ రోజు పోలీసు వాళ్ళు ఆపిరేమో కానీ ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత 100% ముట్టడి చేస్తాం. అది చెప్పాలి, జవాబు చెప్పాలి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ 8 మంది గెలిచినామని చెప్పుకోవడం గొప్ప కాదు. మహిళా బిల్లు మొదలు ఇంప్లిమెంట్ చేపియండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం మీరు ఎంపీలని. అప్పటి వరకు మీరు ఎంపీలు కాదని మేము నిర్ణయించాం. మొత్తం చూసుకుంటే ఒకవైపు మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ఎత్తునిచ్చినప్పటికీ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి మహిళలందరినీ కూడా పోలీసులు అడ్డుకోవడంతో వీరంతా కూడా ప్రస్తుతం గాంధీ భవన్ మెట్లపైన వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే 33%కి సంబంధించినటువంటి మహిళా బిల్లును ఆమోదం తెలపాలి. దీనికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా వారంతా కూడా మహిళా బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో స్పందించాలి. లేకుంటే వారందరినీ కూడా ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వకుండా అడ్డుకుంటామంటూ కూడా మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి గాంధీ భవన్కి చేరుకున్నటువంటి మహిళా నేతలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించి తిరుగుతామంటూ కూడా మహిళా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.